సో, మోస్ట్ కామన్ థింగ్ ఒకటి అడుగుతాను. ఎవరన్నా పిచ్చిగా బిహేవ్ చేశారనుకోండి, ఫస్ట్ జోక్ జేస్తారు. "అరే! చిన్నప్పుడు ఏమన్నా నీకు దెబ్బ తగిలిందా? బానే ఉందా?" అని. సో, జోక్ పక్కకు పెడితే, తెలిసి తెలియని ఏజ్‌లో క్రికెట్‌లో గానీ, బయట పడ్డం గానీ, ఓ చెట్టెక్కి పడ్డం గానీ, ఇలాంటి దెబ్బలు తగిలిన వాళ్ళకి బై ఏజ్ గ్రో అయితుంటే ఏమైనా డిఫికల్టీస్ ఒస్తాయా? కరెక్ట్. అది వెరీ వాలిడ్ డౌట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆ! చాలా మందొస్తారు నా దగ్గరికి హెడేక్ అని, ఆ! లేదా మెమరీ అని, లేదా స్కూల్‌లో సరిగ్గా చదవట్లేదు అని. అంటే ఆహ్, ఎందుకు నార్మల్‌గానే ఉంది గదా! అని చెప్పి లేదు సార్ వాడికి 10 ఏళ్ల క్రితము ఇట్లా నడుస్తా ఉంటే ఇటుక పిల్ల తాకిందని. లైక్ అంటే దే ఓహ్! అటాచ్ దోస్ థింగ్స్ అన్నమాట. ఓకే. అంటే ఓకే. ఎప్పుడో 10, 20 ఇయర్స్ అయిన ఇన్సిడెంట్ అది ఇంకా ఆహ్, హ్మ్. అంటే ఏమైనా పర్మనెంట్ ఇప్పుడు తలకి దెబ్బ అంటే అందరూ భయపడి హ్మ్. దానికి ఒక పర్మనెంట్ చేంజ్ ఉండటము, హ్మ్. లేకపోతే ఆ ఎఫెక్ట్ లైఫ్ లాంగ్ ఉంటది అనుకోవడం అనేది హ్మ్. మిత్ అనే చెప్తాను నేను. ఓకే. సీ ఇఫ్ దే ఆర్ ఫైన్. హ్మ్. ఎందుకంటే బ్రెయిన్‌కి దెబ్బ తాకాలి అంటే బయట స్కల్ ఓహ్! ప్రొటెక్షన్ ఉంది దానికి హుహు. కదా! హ్మ్. సో, అంత ఈజీ కాదు. హ్మ్. అండ్ అదొక చిన్న ట్రివియల్ ఇంజ్యూరీస్ వల్ల అదొక లైఫ్ టైమ్ ఎఫెక్ట్ ఏం క్యారీ చేయదు. ఓకే. బట్ కొన్ని ట్రామాస్ ఉంటాయంట. అవి బ్రెయిన్ హెల్త్‌ని ఎఫెక్ట్ చేస్తాయా? చిన్నప్పటివి. సో, మరీ చిన్నప్పుడు అంటే హ్మ్. లైక్ ఇప్పుడు పుట్టిన మేబీ 2, 3 మంత్స్ ఆర్ మేబీ 6 మంత్స్, 1 ఇయర్ అంటే గ్రోయింగ్ స్టేజ్. గ్రోయింగ్ స్టేజ్‌లో తలకి దెబ్బ కంటే కూడా సీజర్, హుహు. ఫిట్స్, హ్మ్. ఫిట్స్ గానివ్వండి, లేదా పుట్టిన వెంటనే ఆహ్, ఆహ్, నా పాపో, బాబో ఏడవకపోతే ఓకే. సరిగ్గా ఆక్సిజన్ అందదు. హ్మ్. సో, ఇవన్నీ కూడా ట్రామా కిందకే తీసుకుంటాం మనం. దీస్ ఆర్ ఆల్ ఓహ్! ఆల్సో కన్సిడర్డ్ యాస్ బ్రెయిన్ ఇన్సల్ట్స్ రాదర్ దాన్ ఇంజ్యూరీ. మనం ఇన్సల్ట్ అని చెప్పొచ్చు దాన్ని. అంటే అది ఎఫెక్ట్ అయింది. అంటే ఆ గ్రోయింగ్ ఏజ్‌లో మనకి సరైన ఆక్సిజన్ సప్లై లేకపోతే హ్మ్. బ్రెయిన్‌లో మనకి ఒక డెంట్, అంటే ఇప్పుడు ఒక బిందె మీద ఇలా కొడితే హ్మ్. ఒక అచ్చు పడుతుందా? ఆ! అలా బ్రెయిన్ మీద ఒక డెంట్ పడ్డట్టే. ఓహ్! ఆ గ్రోయింగ్ ఏజ్‌లో అయితేనే మనకి దాని ఎఫెక్ట్స్ గూడా లైఫ్ లాంగ్ కనిపిస్తాయి. హ్మ్. బట్ దెన్ ఒకసారి పెరిగాక చిన్న చిన్న ఇంజ్యూరీస్ షుడ్ నాట్ మ్యాటర్. ఓకే. ఇప్పుడు ఈ యాక్సిడెంట్స్ కానీ, పడ్డం గానీ, ఇలాంటి ఇంజ్యూరీస్ జరిగినప్పుడు ఆ టైంకి తెలియకపోయినా తర్వాత ఎప్పుడైనా ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా అలా నో. కేసెస్‌లో? ఓకే. నో. ఉండదా? హుహు. సో, అప్పుడు అవ్వలేదు హ్మ్. ఆర్ మేబీ నెక్స్ట్ 1 వీక్‌లో అవ్వలేదు హ్మ్. అంటే ఇంకా అది మర్చిపోవచ్చు. ఓకే. బట్ స్పైనల్ ఇంజ్యూరీస్ ఇలాంటి వాటిల్లో జరిగినప్పుడు స్పైన్‌లో ఎక్కడైనా దెబ్బ తగిలితే బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుందా? వెరీ రేర్‌లీ. ఓకే. పోనీ బాడీ? యాహ్! మనకి స్పైన్ ఇంజ్యూరీస్ అయినప్పుడు ఈ హ్మ్. మోకాలు ఇంజ్యూరీస్ గానీ, ఆ! లేకపోతే అడిషనల్ ఫ్రాక్చర్స్ గానీ, ఇలాంటివి చాలా చూస్తాం. అండ్ స్పైన్ ఇంజ్యూరీస్ అయితే రిబ్ ఫ్రాక్చర్స్ గానీ, లంగ్ ఇంజ్యూరీస్ గానీ, ఓకే. సో, ఇలాంటివి గూడా ఉంటాయి. అండ్ స్పైన్ ఇంజ్యూరీ అయినప్పుడు లోపల స్పైనల్ కార్డ్‌కేమైనా హ్మ్. కంప్రెషనో లేకపోతే దెబ్బ తగిలితే దాని వీక్‌నెస్ మన కాళ్ళలో, చేతుల్లో చూస్తాం. ఓకే. యాహ్! ఎందుకంటే మనకి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనకి ఇక్కడ నుంచి కరెంట్ వస్తేనే ఈ కాళ్ళు, చేతులనేవి కదిలిస్తాం మనం. సో, ఇప్పుడు మెడలో మనకి దెబ్బ తగిలింది. హ్మ్. అక్కడ కంప్రెషన్ వచ్చింది. అంటే కాళ్ళు, చేతుల్లో వీక్‌నెస్ చూస్తాం మనం. ఎందుకంటే ఓహ్! అక్కడి నుంచి ఇక్కడ కరెంట్ సరిగ్గా పాస్ అవ్వట్లేదు. ఓకే. లేదా వీపులో, నడుములో ఇంజ్యూరీ అయింది. హ్మ్. దాని కిందకి కరెంట్ సరిగ్గా పాస్ అవ్వదు. సో, మనము కాళ్ళలో వీక్‌నెస్ చూస్తాము. అండ్ స్పైన్ విషయానికొస్తే మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఇప్పుడు అందరిలో ఉంది. వెన్నునొప్పి, మెడ నొప్పి అండ్ చిన్న ఏజ్ నుండి స్కూల్ గోయింగ్ కిడ్స్ నుండి బ్యాక్ పెయిన్ కరెక్ట్. వస్తున్నాం. సో, కాజెస్ దీనికి రెమెడీస్ ఏంటి? అండ్ ట్రీట్మెంట్స్ ఏంటి? సో, ఓపీలో కూర్చుంటే నాకు హ్మ్. సగం మంది పేషెంట్స్ విత్ బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్. చెప్తారా? యాహ్! ఓకే. సో, సీ ఇప్పుడు ఎంత వర్కింగ్ పాపులేషన్‌లో అయినా ఏదైనా గూడా వాళ్ళకి బైక్ రైడ్స్ గానీ, లేదా గుంతలు, స్పీడ్ బ్రేకర్స్ మీద ఎళ్ళటము అండ్ దెన్ సెడెంటరీ లైఫ్ ఆర్ అంత ట్రావెల్ చేయడం వర్క్‌లో దే మే నాట్ హ్యావ్ దట్ ఎనఫ్ టైమ్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీ. హ్మ్. మనం ఫిట్‌గా ఉంచుకోవాల. ఎంత మన బాడీ ఓకే. ఒక ఎగ్జాంపుల్ కార్ తీసుకుంటాం, బైక్ తీసుకుంటాం కదా! అది ఫస్ట్ 1 ఇయర్, 2 ఇయర్స్ బానే ఉంటది. కానీ సర్వీసింగ్ చేయకుండా ఒక 10 ఏళ్ళు వాడితే ఎలా ఉంటది? పాడవుతది. అంతే కదా! సో, మన హ్మ్. బాడీకి గూడా సర్వీసింగ్ ఓకే. ఉంది. సో, ఎక్సర్‌సైజ్ కంపల్సరీ. ఇదే హ్మ్. చెప్తా నేను. హ్మ్. ఎక్సర్‌సైజ్ చేసి మజిల్ స్ట్రాంగ్ ఉంచుకొని, డయట్ కరెక్ట్‌గా తీసుకుంటే హ్మ్. ఇవన్నీ రాకుండా ఉంటాయి. హ్మ్. అండ్ ఎందుకు చూస్తున్నాం ప్రాబ్లమ్స్ అంటే హ్మ్. ఇవన్నీ మనం సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల. హ్మ్. కానీ కొంతమందుంటారు. ఈవెన్ వెరీ ఫిట్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ పీపుల్‌కి కూడా బ్యాక్ పెయిన్ వస్తది.
హా! వాళ్ళలో కారణాలుంటాయి డెఫినెట్‌లీ. ఓకే. ప్రతి బ్యాక్ పెయిన్, ప్రతి నెక్ పెయిన్ వీక్‌నెస్ వల్ల అని నేను చెప్పను. హ్మ్. ఆర్ మేబీ మనం కేర్ తీసుకోకపోవడం వల్ల అని. కొంతమంది అసలు ఏం తీసుకోకున్నా గూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కొంతమంది అన్నీ చేసినా కూడా బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఓకే. సో, అది ఎందుకొచ్చింది అనేది మనం డెఫినెట్‌లీ చూడాలి. సో, ఓహ్! వాళ్ళకి ఎలాంటి పెయిన్ ఇప్పుడు స్కూల్‌కెళ్ళే పిల్లలు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వాళ్ళు పాపం స్కూల్ బ్యాగ్స్ మోసి మెట్లెక్కడం ఇలాంటివన్నీ చేస్తా ఉంటే గ్రోయింగ్ ఏజ్. సో, వాళ్ళలో కాల్షియం డెఫిషియన్సీ గానీ ఇలాంటివి చూడాలి. అన్నీ బానే ఉండి అయినా వస్తుందంటే ఒక చిన్న ఎక్స్‌రే సరిపోతుంది. సో, హ్మ్. బోన్స్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? ఏమన్నా వీక్‌నెస్ ఉందా? ఏమన్నా గ్యాప్స్ ఉన్నాయా? హ్మ్. ఇలాంటివి మనం తెలుసుకోవచ్చు.